Hello friends, very good morning and welcome to the Hindu editorial analysis. స్టార్ట్ చేసే ముందు చెప్తున్నాను, మీకు ఆల్రెడీ ఎప్పటి నుండి చెప్తూనే ఉన్నాను, కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్లీ అక్టోబర్ 1 నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. యూ కెన్ స్టిల్ జాయిన్. సో మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీకి మరియు ఆల్ ద 4 ఆప్షన్స్ కి కూడా న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఫీజ్ డీటెయిల్స్, పాత ఫీజు నేను ఇంకొక 15 days ఎక్స్టెండ్ చేశాను. మీకు 30th September వరకు వ్యాలిడ్ ఉన్న ఫీజ్ని ఇంకొక 15 days ఎక్స్టెండ్ చేశాను. సో యు ఆర్ స్టిల్ గెటింగ్ ప్రీవియస్ ఫీ. 16th October తర్వాత మళ్ళీ ఫీజు రివైజ్ అవుతుంది. సో ఈ 15 days జాయిన్ కాలేకపోయిన వాళ్ళు, 30th September జాయిన్ కాలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే యూ కెన్ యూజ్ దిస్ అడిషనల్ టైం అండ్ ట్రై టు జాయిన్ బిఫోర్ 15th October. ఈఎంఐ ఆప్షన్ యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతుంది. అన్ని ఆప్షనల్స్కి మరియు పబ్లిక్ యూపీఎస్సీ ఇన్ఫినిటీకి కూడా కొత్త బ్యాచ్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు క్లియర్ చేసుకోండి. అలాగే ప్రిలిమ్స్ 2021 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, యూపీఎస్సీకి 2021లో ప్రిలిమ్స్ రాస్తున్న వాళ్ళ కోసం రైట్ వీఆర్ కండక్టింగ్ ఏ ఫ్రీ ఓపెన్ మాక్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఈ మాక్ మీరు రాయాలి. ఎప్పుడు రాయాలంటే ఈ 3rd October, అంటే టుమారో, రేపు మార్నింగ్ 10 AM కి ఇది లైవ్ టెస్ట్. రేపు మార్నింగ్ 10 AM నుంచి ఇట్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 10 AM. 10 AM నుండి 10 PM వరకు అవైలబిలిటీ ఉంటుంది. మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్లో 100 questions ఫ్రమ్ ఆల్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని నుంచి మీరు ఎగ్జామ్ రాయొచ్చు. చక్కగా ప్రిపేర్ అయ్యి రాయండి. సో దీనికోసం మీరు మన యూపీఎస్సీ డెమో, మన వెబ్సైట్లో యూపీఎస్సీ డెమో అని ఒక ఫ్రీ కోర్స్ ఉంటుంది. ఈ ఫ్రీ కోర్స్లోకి మీరు ఎన్రోల్ అవ్వాలి. ఇది ఎన్రోల్ అవ్వడం చాలా ఈజీ. ఈ కోర్స్ యూపీఎస్సీ డెమో అని చెప్పి సెర్చ్ బాక్స్లో కొట్టండి, కోర్స్ వస్తుంది. యాడ్ ఇట్ టు యువర్ కార్ట్, మీకు ఆ కోర్స్ యాడ్ అయిపోతుంది ఇమీడియట్గా. సో ఈ కోర్స్లో మీకు ఈ టెస్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇమీడియట్గా ఇవాళ రాయాలంటే రాయలేరు, ఇది లైవ్ టెస్ట్. సో రేపు మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు మాత్రమే యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. తర్వాత మీరు రాయాలన్నా రాయలేదు. సో టేక్ ఇట్ అట్ దట్ టైం. నైట్ తర్వాత మీకు ర్యాంక్ కూడా వస్తుంది, ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయని లీడర్ బోర్డ్ వస్తుంది, ర్యాంక్ కూడా డిస్ప్లే అవుతుంది. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. నౌ లెట్స్ లుక్ ఎట్ ఇట్. ఇవాళ ఎడిటోరియల్ వచ్చేసి నో క్లీన్ స్వీప్. స్వీప్ అంటే ఓడ్చడం, క్లీన్ స్వీప్ అంటే మొత్తం నీట్గా ఊడ్చేయడం, అంటే స్వచ్ఛత మెయింటైన్ చేయడం. నో క్లీన్ స్వీప్ అంటే అనుకున్నట్టుగా స్వచ్ఛత మెయింటైన్ చేయలేకపోతున్నాం, క్లీన్ స్వీప్ అనేది జరగట్లేదు. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ వచ్చేసి అర్బన్ ఇండియా ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుతుంది. అర్బన్ ఇండియాలో గార్బేజ్ లేకుండా వేస్ట్ని నీట్గా సెగ్రిగేట్ చేసే దాని గురించి మాట్లాడుతుంది. ఇది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే గవర్నమెంట్ స్కీమ్స్ కింద వస్తుంది. గవర్నమెంట్ స్కీమ్స్లో స్వచ్ఛ భారత్ మిషన్ ఒకటి, అమృత్ మిషన్ ఒకటి, అర్బన్ ఇండియాని ట్రాన్స్ఫార్మ్ చేసే మిషన్స్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ మీకు ఇది జిఎస్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ టచ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ ఎవరైనా తీసుకొని ఉంటే వాళ్ళకి కూడా ఈ ఎడిటోరియల్ అనేది మస్ట్. ఎందుకంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ పేపర్ 2లో అర్బన్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక చాప్టర్ ఉంటుంది, రూరల్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. ఇందులో భాగంగా ఇది అవసరం, రైట్? సో ప్రతి ఒక్క ఎడిటోరియల్ కూడా యూపీఎస్సీకి ఉపయోగపడే కంటెంట్ ఉంటుంది. అది ఏ సబ్జెక్ట్, ఏ ఆప్షనల్ అనేది మీరు తెలుసుకుంటే యూ కెన్ ఇన్ఫ్యాక్ట్ సేవ్ దీస్ క్లిప్పింగ్స్. ఈ యొక్క పీడిఎఫ్స్ కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. డోంట్ ఆస్క్ మీ ఫర్ పీడిఎఫ్. మీరు హిందూ పేపర్ కొనుక్కునేటప్పుడు ఇండివిజువల్గా కూడా ఈ పీడిఎఫ్ సేవ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు ప్రిపరేషన్. ట్రాన్స్ఫార్మింగ్ అర్బన్ ఇండియా కాల్స్ ఫర్ కమ్యూనిటీ బేస్డ్ మూవ్స్. దట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ దిస్ ఆర్టికల్. కమ్యూనిటీ బేస్డ్ మూవ్స్ టువర్డ్స్ ఏ సర్క్యులర్ ఎకానమీ. మీకు రోజు చెప్తున్నాను ఈ మధ్యన, ప్రతి ఎడిటోరియల్లో నేను కీవర్డ్స్ చెప్తాను. ఐ వాంట్ యూ టు మేక్ నోట్స్. ఎడిటోరియల్ వినేటప్పుడు పక్కన నోట్బుక్, పెన్ను పెట్టుకోండి, కీవర్డ్స్ రాసుకోండి. కీవర్డ్స్ అనేది నాట్ జస్ట్ ఫర్ వొకాబులరీ, ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ కోసం కాదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు పికప్ చేసుకోవాల్సిన టెర్మినాలజీ. ఇక్కడ కమ్యూనిటీ బేస్డ్ మూవ్స్ అని చెప్పి రాశారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, యూజ్డ్ ఎ వర్డ్ కాల్డ్ సర్క్యులర్ ఎకానమీ. సర్క్యులర్ ఎకానమీ అంటే అర్థం ఏంటి? మామూలుగా మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు మనం దాన్ని ఏం చేస్తాం, ఫస్ట్ ప్రొడ్యూస్ చేస్తాం. ఒక కంపెనీ వాడు ప్రొడ్యూస్ చేస్తాడు,
ఆ తర్వాత కన్జ్యూమర్ దాన్ని యూజ్ చేస్తాడు. ఆ తర్వాత యూజ్ చేసిన తర్వాత డిస్పోజ్ చేస్తాడు, అంటే విసిరేస్తాడు, వదిలేస్తాడు, పని అయిపోయింది. ఇదేమో వేస్ట్ కింద వెళ్ళిపోతుంది, మన ఎర్త్ పైన ఒక లిటర్ లాగా వేస్ట్ లాగా పడి ఉంటుంది. ఇది జనరల్ గా ఉండదు. కానీ సర్క్యులర్ ఎకానమీ అంటే అర్థం అలా కాదు. సర్క్యులర్ ఎకానమీలో ఏమవుతుందంటే వాట్ ఎవర్ యూ ప్రొడ్యూస్, ఇఫ్ ఇట్ గెట్స్ కన్జ్యూమ్ అయిన తర్వాత వాట్ ఎవర్ ఈజ్ లెఫ్ట్ అవుట్, దాన్ని మనం రీసైకిల్ చేసి మళ్ళీ కన్జ్యూమ్ చేయడం. అర్థమవుతుందా? అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్రతి ఒక్క దాన్ని కూడా రీయూజ్ చేయడం, రీసైకిల్ చేయడం, వేరే పర్పస్కి ఉపయోగించేలాగా చేయడం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి మామూలుగా వేస్ట్ వాటర్ ఉంటుంది. వేస్ట్ వాటర్ మీరు ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఇలాంటి మంచి అడ్వాన్స్ టెక్నిక్స్ వాళ్ళు వాడతారు. స్నానాలు చేసేటప్పుడు, లేకపోతే మనకి వంట చేసేటప్పుడు కిచెన్ నుంచి వచ్చే వాటర్, మనం కడిగే కూరగాయలు కడుగుతాం చూడండి, ఈ వాటర్ అంతా కూడా సింక్ లోంచి బయటకు వచ్చేస్తుంది. ఇది ఏ వాటర్? మనకి వేస్ట్ వాటర్. ఈ వేస్ట్ వాటర్ అని చెప్పి దాన్ని పూర్తిగా వదిలేస్తామా? వదిలేయకూడదు. ఆ వేస్ట్ వాటర్ని కూడా మనం ఏమంటాము, ప్రాసెస్ చేసి వేస్ట్ వాటర్ని ప్రాసెస్ చేసి దాన్ని మనం చూడండి మొక్కలకి, వాటికి ఇరిగేషన్ చేయడానికి కానీ, వేరే దానికి నీళ్లు పోయడానికి కానీ ఉపయోగించవచ్చు. సర్క్యులర్ ఎకానమీ అలా మాట. అంటే ఏది కూడా వేస్ట్ కాకూడదు, ప్రతిదాన్ని కూడా వేరే పర్పస్కి ఉపయోగించేలా చేయడమే సర్క్యులర్ ఎకానమీ యొక్క కాన్సెప్ట్. మినిమైజింగ్ ద వేస్ట్ అండ్ వాట్ ఎవర్ వేస్ట్ దట్ కమ్స్ యూ షుడ్ యూజ్ ఇట్ ఫర్ సంథింగ్. చూడండి, చెత్త నుంచి మనం సంపద సృష్టించవచ్చు అంటారు, చెత్త నుంచి ఎరువుని ప్రొడ్యూస్ చేయడం. ఇగైన్ సర్క్యులర్ ఎకానమీ కాన్సెప్ట్ ఏంటంటే కూడా కమ్యూనిటీ బేస్డ్ మూవ్స్ అంటే అర్థం ఏంటి అంటే అర్బన్ ఇండియాని ట్రాన్స్ఫార్మ్ చేసే క్రమంలో గవర్నమెంట్ ఒక్కటే యాక్షన్ తీసుకుంటే సరిపోదు, కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే ప్రజలు పార్టిసిపేట్ చేయాలి ఆ ప్రాసెస్లో. ప్రజల కోఆపరేషన్ లేకుండా, ప్రజల పార్టిసిపేషన్ లేకుండా ఇది సాధ్యపడదు. సో అర్బన్ ఇండియాని ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది అవసరం. ఇట్ కాల్స్ ఫర్, అంటే అది కోరుకుంటుంది, అవసరం అని అర్థం అనమాట. 7 years after launching his government's marquee program, Prime Minister Narendra Modi has announced the second phase of Swachh Bharat Mission Urban and the Atal Mission for Rejuvenation and Urban Transformation, Amrit, with a fresh promise to make India's cities clean. మీకు గుర్తుంటే 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడున స్వచ్ఛ భారత్ మిషన్ని అనౌన్స్ చేశారు. ఇది గాంధీ గారి కళ. స్వచ్ఛత అనేది గాంధీ గారి కళ. ప్రతి గ్రామం, ప్రతి ఊరు స్వచ్ఛంగా ఉండాలి, అది ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది, మంచిగా చెప్పి. అలాగే అమృత్ స్కీమ్ అనేది 2015లో లాంచ్ చేశారు. ఈ అమృత్ స్కీమ్ ఏంటి? ఫుల్ నేమ్ మీకు కనిపిస్తుంది, అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ పర్టికులర్ స్కీము ప్రిడామినెంట్ గా ఎక్కువగా ట్యాప్ వాటర్, అంటే అర్బన్ ఏరియాలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ట్యాప్ వాటర్ అందించాలి అనేది ప్రధాన ఉద్దేశం. అలాగే సీవరేజ్ కనెక్షన్స్, అంటే ప్రతిదీ డ్రైనేజ్ కి, అంటే వాళ్ళ ఇంటి నుంచి వస్తున్న వాటర్ అనేది రోడ్ల మీదకి వచ్చేయకుండా డ్రైనేజ్ లోకి వెళ్ళేలాగా కనెక్షన్ ఉండాలి. అంటే మంచి వాటర్ రావాలి, వేస్ట్ వాటర్ ఒక పద్ధతిగా సెగ్రిగేట్ అవ్వాలి అనేది అటల్ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఫండ్స్ అన్ని కూడా దానికోసం కేటాయించారు. ఇది లాంచ్ చేసి 2015, స్వచ్ఛ భారత్ లాంచ్ చేసి 2014. ఇది అయిన తర్వాత కూడా ఇప్పుడు సెకండ్ ఫేజ్ ని నరేంద్ర మోదీ గారు అనౌన్స్ చేశారు. విత్ ఎ ఫ్రెష్ ప్రామిస్ టు మేక్ ఇండియా సిటీస్ ని క్లీన్ గా మారుస్తామని చెప్పి ఒక ఫ్రెష్ ప్రామిస్ తో మోదీ గారు వచ్చారు. ఫర్ ఆల్ ద అటెన్షన్ ఇట్ హస్ రిసీవ్డ్, ద గోల్ ఆఫ్ సైంటిఫిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఫుల్ శానిటేషన్ దట్ మహాత్మా గాంధీ emphasized even a century ago remains largely aspirational today. And the recent lament of Principal Economic Advisor Sanjeev Sanyal on dirty, dysfunctional cities drives home the point. దీని అర్థం ఏంటి చూడండి. For all the attention it has received, the goal of scientific waste management గోల్ అనేది చెయ్యాలి అనే గోల్ అనేది సాధించగలిగామా అంటే ఆలోచించండి ఒకసారి. సాధించగలిగామా? నో. ఇట్ రిమైన్స్ లార్జ్లీ ఆస్పిరేషనల్. మనం ఎప్పటికైనా సైంటిఫిక్ వేస్ట్ మేనేజ్మెంట్ సాధించాలి
ఆస్పిరేషన్ అంటే అదే కదా, పలానా చెయ్యాలి చెయ్యాలి అని. అది ఎప్పటికీ చెయ్యాలి అన్నట్టుగా ఉండిపోయింది తప్పితే ఆల్రెడీ మనం చేసేసాము, మనం సాధించేసాము అన్నట్టుగా లేదు. ఇప్పటికి కూడా దాని పరిస్థితి అలాగే ఉంది అని అర్థం. అర్థమైందా? ఇప్పటికి కూడా దాని పరిస్థితి అనేది అలాగే ఉంది, ఎటువంటి మార్పు కూడా రాలేదు, ఇప్పటికీ మనం ఇంప్రూవ్ కాలేదు అని అర్థం. ఫుల్ శానిటేషన్ సాధించలేకపోయాము, సైంటిఫిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇంకా సాధించలేకపోయాము. ఇట్ రిమైన్స్ ఆస్పిరేషనల్. ఇన్ ద రీసెంట్ లామెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్ సంజీవ్ సన్యాల్, సంజీవ్ సన్యాల్ మన ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్, ఆయన లామెంట్ అంటే ఒక బాధాకరమైన స్పీచ్, స్పీచ్ ఫుల్ ఆఫ్ గ్రీఫ్, అంటే బాధని వ్యక్తపరుస్తూ ఇచ్చిన స్పీచ్ అన్నమాట. మనం ఏమీ సాధించలేకపోతున్నాము అని, ఏ విషయంలో, ఆ డర్టీ డిస్ఫంక్షనల్ సిటీస్, మన సిటీస్ అనేవి డిస్ఫంక్షనల్ గా ఉన్నాయి, సరిగ్గా ఫంక్షన్ చేయట్లా, డర్టీగా ఉన్నాయి అని చెప్పి బాధపడుతూ ఆయన ఇచ్చిన ఈ స్పీచ్ ఏదైతే ఉందో, డ్రైవ్స్ ఫ్రమ్ ద పాయింట్, ఇట్ ఆ పాయింట్ ని ఇంకా గట్టిగా, డ్రైవ్ ఫ్రమ్ ద పాయింట్ అంటే అసర్ట్ చేస్తోంది, రైట్? సో ఆ పాయింట్ ని అసర్ట్ గట్టిగా నొక్కి చెప్తోంది అని అర్థం అన్నమాట, అంత వెనకబడి ఉన్నామని. అలాగే ఇక్కడ మీకు మార్కీ అనే పదం వచ్చింది, మీరు రాసుకున్నారు కదా. మార్కీ అంటే మీనింగ్ బాగా వెల్ నోన్ అని, బాగా పేరుందని, పాపులర్ అని అలా మీరు తీసుకోవచ్చు. That urban India, in his view, is unable to match cities in Vietnam that has a comparable per capita income is a telling commentary on a lack of urban management capacities in spite of the Swachh Bharat program enjoying tremendous support. సో దీని అర్థం ఏంటో చూడండి. వియత్నాంతో కంపేర్ చేసి ఆయన మాట్లాడారు. వియత్నాంకి ఇండియాకి పెర్ క్యాపిటా ఇన్కమ్ అనేది కంపారబుల్. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటి? మన యొక్క జీడిపి లేదా నేషనల్ ఇన్కమ్, వాట్ ఎవర్ ఈజ్ ఆర్ నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్, తలసరి ఆదాయం. మన నేషనల్ ఇన్కమ్ ని మనం పాపులేషన్ తో డివైడ్ చేస్తే వచ్చేది పర్ క్యాపిటల్. నేషనల్ ఇన్కమ్ అంటే దేశం మొత్తం ఆదాయం, బై పాపులేషన్ ఇస్తే ఒక ఇండివిజువల్ కి ఎంత. వియత్నాంకి మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆల్మోస్ట్ సిమిలర్, కానీ వియత్నాంలో ఉన్నట్టుగా మన దేశంలో అర్బన్ మేనేజ్మెంట్ అనేది జరగట్లేదు. అక్కడ సిటీస్ ని వాళ్ళు మేనేజ్ చేస్తున్నట్టుగా మనం అనేది మనం చేయలేకపోతున్నాం, అనేబుల్ టు మ్యాచ్ అని చెప్పి రాశారు. ఈజ్ ఏ టెల్లింగ్ కామెంటరీ, టెల్లింగ్ అంటే సిగ్నిఫికెంట్ అని, హ్యావింగ్ ఏ స్ట్రాంగ్ ఇంపాక్ట్ అని. It's a significant commentary on a lack of urban management capacities in spite of Swachh Bharat program enjoying tremendous support. Swachh Bharat program కి ఫండ్స్ స్కేర్సిటీ లేదు, స్వయంగా నరేంద్ర మోదీ గారే దాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. సో ఇంత సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా మనం వియత్నాంని టచ్ చేయలేకపోయాం, మనలాంటి కంట్రీ వాళ్ళని మ్యాచ్ చేయలేకపోయాము అని చెప్పి చెప్తున్నారు. మనకి దానికి అవసరమైన అర్బన్ మేనేజ్మెంట్ కెపాసిటీస్ అనేవి లేవు అనే విషయం దీని ద్వారా తేటతెల్లమవుతుంది అని. SBMU 2.0 with a 1.41 lakh crore outlay అంటే allocation, దానికోసం అంత ఫండ్ అలొకేట్ చేశారు. aims to focus on garbage free cities and urban grey and black water management in places not covered by అమృత్. అమృత్కి కొన్ని సిటీస్ ని సెలెక్ట్ చేశారు, అరౌండ్ 500 సిటీస్ అనుకుంటా. ఆ సిటీస్ లో ట్యాప్ వాటర్, సీవరేజ్ వీటి కోసం సెపరేట్ ఫండింగ్ ఇచ్చి వెళ్తాం. అమృత్ కవర్ చెయ్యని సిటీస్ లో గార్బేజ్ ఫ్రీ సిటీస్, గార్బేజ్ అనేది చెత్తా చెదారం ఎక్కడ పడితే అక్కడ కనిపించకుండా చేసేది, మరియు అర్బన్ గ్రే అండ్ బ్లాక్ వాటర్ మేనేజ్మెంట్ చేయాలి. ఇక్కడ గ్రే వాటర్, బ్లాక్ వాటర్ ఇలాంటి పదాలన్నీ మీరు కీవర్డ్స్ అనమాట. గ్రే వాటర్, బ్లాక్ వాటర్. బ్లాక్ వాటర్ అంటే మన హ్యూమన్ యూరిన్, ఫీకస్ అంటే మన హ్యూమన్ వేస్ట్ తో నిండిన వాటర్. అది జనరల్గా దాన్ని ట్రీట్ చేయడం అనేది కూడా చాలా కష్టం, బికాజ్ ఇట్ హాస్ లాట్ ఆఫ్ అన్వాంటెడ్ స్టఫ్ ఇన్ దట్. గ్రే వాటర్ అనేది మనం ట్రీట్ చేయొచ్చు, ట్రీట్మెంట్ చేసి వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ నుంచి వచ్చేది కానీ, స్నానం చేసినప్పుడు వచ్చేది కానీ, మామూలుగా ఇలా వేరే చిన్న చిన్న పనుల్లో మనం వేస్ట్, కాలు కడుక్కునేటప్పుడు, చేతులు కడుక్కునేటప్పుడు ఇలా వచ్చే వాటర్. దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు, దీన్ని మనం ప్రాసెస్ చేసి రీయూజ్ చేయొచ్చు. ఈ గ్రే వాటర్, బ్లాక్ వాటర్ కూడా చేయొచ్చు, కానీ ట్రీట్మెంట్ కష్టం. గ్రే వాటర్ అనేది కంపారిటివ్లీ బెటర్. ఈ రెండు వాటర్లు మేనేజ్మెంట్ అనేది జరగట్లేదు. అమృత్ కవర్ చేయని వేరే సిటీస్ లో వాటిని మేనేజ్ చేయడానికి కూడా సిస్టమ్ అనేది తీసుకురావాలి. అలాగే గార్బేజ్ మేనేజ్మెంట్ కూడా జరగాలి అనేది దీని ఉద్దేశం. దానికోసం 1.41 lakh crores అలొకేట్ చేశారు. ఇన్ ఫస్ట్ ఫేజ్ ద మిషన్ హ్యాడ్ అన్ అవుట్స్టాండింగ్ aims to focus on garbage free cities and urban grey water and waste water management in places not covered by Amrut in its first phase. And Amrut first phase lo cover cheyani cities అని అర్థం. The mission had an outstanding balance
of 3532 crores. Since the total allocation was 14,622 crore, while cumulative releases came to 11,090 crores. 14,622 crores allocate చేశారు ఫస్ట్ ఫేజ్ లో. అందులో 11,090 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. సో 3,532 కోట్లు మిగిలిపోయింది. The issue of capability and the governance underscores the challenge. ఏంటా ఛాలెంజ్? To transition to a circular economy that treats solid and liquid waste as a resource. మీకు ఇందాక చెప్పాను సర్క్యులర్ ఎకానమీ ఏది వేస్ట్ చేయదని. సో సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ కూడా ఒక రిసోర్స్ లాగా ఉపయోగించాలి. ఈరోజు వాటర్ అనేది వేస్ట్ కింద వస్తుందంటే ఆ వాటర్ని మనం వేరే పర్పస్కి ఉపయోగించేలా చేయగలగాలి. లిక్విడ్ సాలిడ్ వేస్టేజ్ వస్తుంది, చెత్త పడేస్తున్నాం, దాంట్లో తడి చెత్త పొడి చెత్త సెగ్రిగేట్ చేసి దాంట్లో పొడి చెత్తని ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఇట్లాంటివి ఏమైనా చేయగలిగితే చేయడం, లేకపోతే ఇంకో దాన్ని ఎరువుగా ఏమైనా మార్చగలిగితే మార్చడం. ఇవన్నీ కూడా మనం కాన్సెప్ట్స్ ఆఫ్ సర్క్యులర్ ఎకానమీ వేర్ నథింగ్ గోస్ వేస్ట్. ఈ సర్క్యులర్ ఎకానమీకి ట్రాన్సిషన్ అవ్వాలనే ఛాలెంజ్ కి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మనకి? ది ఇష్యూ ఆఫ్ కేపబిలిటీ అండ్ గవర్నెన్స్. మనకి కేపబిలిటీ ఉందా దాన్ని చేయడానికి? పరిపాలన మెథడాలజీలో కూడా, గవర్నెన్స్ లో కూడా ఇష్యూస్ ఉన్నాయి, కేపబిలిటీలోనే ఇష్యూస్ ఉన్నాయి. అవి ఈ ప్రాబ్లంకి మనకి అండర్ స్కోర్ ద ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ అండర్ స్కోర్ చేస్తుంది. అండర్ స్కోర్ అంటే నొక్కి చెప్పడం. ఏంటా ఛాలెంజ్? ఈ సర్క్యులర్ ఎకానమీగా మారే ఛాలెంజ్, అంటే వేస్ట్ ని సక్రమంగా ఉపయోగించే ఛాలెంజ్. ఇంకా ఏం రాశారు చూడండి, ఆ ఛాలెంజ్ ఏంటని కూడా ఇక్కడ రాశారు. సారీ, a challenge of being able to process only about 1 lakh tons of solid waste per day against 1.4 lakh tons generated. రోజుకి 1.4 lakh tons of waste మనం జనరేట్ చేస్తుంటే 1 lakh tons మాత్రమే మనం ప్రాసెస్ చేయగలుగుతున్నాం. దట్స్ ది మెయిన్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ వల్ల మనం సర్క్యులర్ ఎకానమీకి ట్రాన్సిషన్ అవ్వలేకపోతున్నాం. అర్థమైందా మీకు? 1.4 lakh tons మనం వేస్ట్ జనరేట్ చేస్తుంటే 1 lakh tons మాత్రమే ప్రాసెస్ చేయగలుగుతున్నాము. సో దిస్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ అవర్ గవర్నెన్స్ అండ్ క్యాపబిలిటీ అని చెప్పి రాశారు. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ప్రభుత్వం చేయలేకపోతుంది అని అర్థం కదా. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? రైజింగ్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ రిసోర్స్ రికవరీ which the rules governing municipal plastic and electronic waste provide for calls for a partnership that gives a tangible incentive to households. బేసికల్గా ఏమంటున్నారంటే కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ రిసోర్సెస్ అనేవి రెండు, సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్. ఈ లిక్విడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్ మనం మేనేజ్ చేయడంలో ఈ వేస్ట్ జనరేట్ చేస్తుంది ఎవరు? సిటీస్ లో హౌస్ హోల్డ్ జనరేట్ చేస్తున్న ఈ వేస్ట్ ని ప్రాపర్ గా సెగ్రిగేట్ చేయాలి. కమ్యూనిటీ కూడా పార్టిసిపేట్ చేయాలి, సహాయం అందించాలి ప్రభుత్వానికి. అందించినప్పుడే మనం సక్సెస్ సాధించగలుగుతాం. అంటే మనకి హౌస్ హోల్డ్స్ ఇందులో సక్రమంగా పార్టిసిపేట్ చేసేలాగా వాళ్ళని ఇన్సెంటివైజ్ చేయాలి. అంటే ఎవరైతే సక్రమంగా ఈ వేస్ట్ ని సెగ్రిగేట్ చేస్తారో, సక్రమంగా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా డెసిగ్నేటెడ్ ప్లేసెస్ లో మాత్రమే వేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ ఏదైనా కార్యక్రమం చేయాలి. ఇన్సెంటివైజ్ అంటే ఎంకరేజ్ బై ఆఫరింగ్ సమ్ బెనిఫిట్స్. మీరు సక్రమంగా చేస్తే మీకు బెనిఫిట్ ఇస్తామన్నట్టుగా ఏదో ఆఫర్ చేసి వాళ్ళు స్వయంగా ఇన్వాల్వ్ అయ్యేలాగా గవర్నమెంట్ చేయాలి. అప్పుడే కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ వస్తుంది, రైట్? అప్పుడు గవర్నమెంట్ కి ప్రజలకి పార్ట్నర్షిప్ వస్తుంది. ఈ ప్రోగ్రామ్ అనేది ఓన్లీ ప్రభుత్వం మాత్రమే చేయగలిగేది కాదు. వీ నీడ్ సపోర్ట్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఫ్రమ్ పీపుల్ నుంచి ఇన్వాల్వ్మెంట్ అనేది అవసరం. సో పార్ట్నర్షిప్ అనేది అవసరం. అందుకనే ఇక్కడ రాస్తున్నారు ద రూల్స్ గవర్నింగ్ మున్సిపల్ ప్లాస్టిక్ అండ్ ఎలక్ట్రానిక్ వేస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. అంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ కూడా ఇంపార్టెంట్, అది ఉంటే అవుతుందని చెప్పి ఈ రూల్స్ లో, గవర్నమెంట్ రూల్స్ లో కూడా చెప్తున్నారు. ద కరెంట్ మోడల్ ఆఫ్ ఇష్యూయింగ్ మెగా కాంట్రాక్ట్స్ టు బిగ్ కార్పొరేషన్స్ as opposed to decentralized community level operations, for instance, has left segregation of waste at source in non-starter. ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే కాంట్రాక్ట్స్ కింద ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చేస్తున్నారు. దీనివల్ల ఏమైనా సాధించగలిగారా? సోర్స్ దగ్గరే వేస్ట్ ని సెగ్రిగేట్ చేయాలనుకునే ఎయిమ్, గోల్ ని రీచ్ అవ్వగలిగారా అంటే రీచ్ అవ్వలేకపోయారు. ఇట్ రిమైన్స్ ఎ నాన్ స్టార్టర్, అంటే ఇంకా అది స్టార్ట్ కూడా కాలేదు, అలాగే ఉండిపోయింది. అంటే కాంట్రాక్ట్ల కింద ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే పనులు అయిపోతాయి అంటే అవ్వట్లేదు. కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉంటేనే అవుతుంది. అందుకే రాశారు డీసెంట్రలైజ్డ్ కమ్యూనిటీ లెవెల్ ఆపరేషన్స్ ఉంటే పని అవుతుంది, కానీ ఇలా మెగా కాంట్రాక్ట్స్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. మొత్తం సిటీ కాంట్రాక్ట్ వీళ్ళకి ఇచ్చేసాము అంటే అవ్వదు.
డీసెంట్రలైజ్డ్ అంటే ఏ ఏరియాకి ఆ ఏరియా కమ్యూనిటీ పార్టిసిపేట్ చేసేలాగా చేస్తేనే సక్సెస్ వస్తుందని అర్థం. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎ స్కేలింగ్ అప్ ఆఫ్ ఆపరేషన్స్ which can provide large scale employment and creation of matching facilities for material recovery, SBMU 2.0 cannot keep pace with the tide of waste in a growing economy. మనది గ్రోయింగ్ ఎకానమీ, ఏ రోజుకి ఆ రోజు గ్రో అవుతూ ఉన్నాం. సో వేస్ట్ అనేది కూడా పెరిగిపోతూ ఉంటుంది, డైలీ వేస్ట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఆ పెరిగిపోతున్న వేస్ట్కి తగ్గట్టుగా మన కెపాసిటీని మనం స్కేలప్ చేయాలి, మన ఆపరేషన్స్ని స్కేలప్ చేయాలి. ఆపరేషన్ స్కేలప్ చేసినప్పుడు దే కెన్ ప్రొవైడ్ లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో, రైట్. ఈ మెటీరియల్ ఎంతైతే పెరిగిపోతుందో ఏ రోజుకి ఆ రోజు వేస్టేజ్ అనేది, దానికి తగ్గట్టుగా మ్యాచింగ్ ఫెసిలిటీస్ ని కూడా మనం పెంచాలి. చూడండి, 1,00,000 టన్నుల వేస్ట్ జనరేట్ చేసినప్పుడు ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో 1,50,000 టన్నులకు కూడా అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో మనం ఎలా మేనేజ్ చేస్తాం? సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్, సేమ్ ఆఫీసెస్, సేమ్ లొకేషన్స్, సేమ్ ప్రాసెస్ సరిపోదు. వేస్ట్ పెరుగుతున్న కొద్దీ దాన్ని సెగ్రిగేట్ చేసి దాన్ని ఆపరేట్ చేసే వ్యక్తుల సంఖ్య కూడా పెరగాలి, కెపాసిటీ బిల్డింగ్ అనేది జరగాలి అని అర్థం. ఇది వేస్ట్ రికవరీ గురించి. ఆన్ శానిటేషన్, ద ఇంప్రెసివ్ క్లెయిమ్ ఆఫ్ ఎక్సీడింగ్ ది టార్గెట్స్ ఫర్ హౌస్ హోల్డ్, కమ్యూనిటీ అండ్ పబ్లిక్ టాయిలెట్స్ thus far obscures the reality that without water connections many of them are unusable and in public places left in decrepitude. అంటే అర్థం ఏంటి? మనకి స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా విపరీతంగా టాయిలెట్లు కన్స్ట్రక్ట్ చేస్తారు. ఎస్, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ చేసేయాలి, ఆరు బయట మల విసర్జన లేకుండా చేయాలని చెప్పి టార్గెట్ పెట్టి, ఎయిమ్ పెట్టి, జిల్లా జిల్లాకి, ఊరు ఊరికి, వాడ వాడకి ఓడిఎఫ్ ఫ్రీ అని చెప్పి బోర్డులు పెట్టేశారు. విపరీతంగా ప్రమోషన్స్ చేసేసారు, టాయిలెట్లు కన్స్ట్రక్ట్ చేస్తారు. సమస్య ఏంటి? టాయిలెట్లు కన్స్ట్రక్ట్ చేస్తే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అయిపోయిందా? అవ్వదు, రైట్? కాదు. ఎందుకు? ఇది అబ్స్క్యూర్స్ ద రియాలిటీ. ఒక రియాలిటీని ఇది మసక బారుస్తుంది. అబ్స్క్యూర్ అంటే టు మేక్ సంథింగ్ అన్క్లియర్, అది కనిపించకుండా చేయడం. రియాలిటీని మసక బారుస్తుంది. దేన్ని? దట్ వితౌట్ వాటర్ కనెక్షన్స్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ అన్యూజబుల్. నువ్వు టాయిలెట్ కట్టే వాటర్ కనెక్షన్ ఇవ్వాల. వాటర్ కనెక్షన్ ఇవ్వకుండా టాయిలెట్కి ఎవడన్నా వెళ్తాడా చెప్పండి? వాటర్ పోయకపోతే కంపు కొట్టేస్తుంది కదా. సో అవి అన్యూజబుల్ గా ఉండిపోయాయి. అండ్ పబ్లిక్ ప్లేసెస్ లో అయితే దేవర్ లెఫ్ట్ ఇన్ డిక్రిపెట్యూడ్. డిక్రిపెట్యూడ్ అంటే ఏదైనా ఒక వస్తువు బాగా పాతదైపోవడం వల్ల, లేకపోతే నెగ్లెక్ట్ చేయబడడం, వాడకుండా వదిలేయడం వల్ల పాడైపోవడం. సంథింగ్ దట్ ఈస్ ఇన్ ఎ వెరీ ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఇన్ వెరీ బ్యాడ్ కండిషన్ బికాస్ ఆఫ్ నెగ్లెక్ట్ ఆర్ నాన్ యూజ్ ఆర్ బీయింగ్ వెరీ ఓల్డ్. అది ఇక్కడ బాగా ఉపయోగించకపోవడం, వాటర్ కనెక్షన్ లేకపోవడం వల్ల అవి శిథిలావస్థకి వెళ్ళిపోతున్నాయి అని అర్థం. స్టేట్ అండ్ మున్సిపల్ గవర్నమెంట్స్ విచ్ డూ ద హెవీ లిఫ్టింగ్, ఇక్కడ హెవీ లిఫ్టింగ్ అంటే అర్థం డిఫికల్ట్ వర్క్ అని, విచ్ డూ ద డిఫికల్ట్ వర్క్ ఆన్ వేస్ట్ అండ్ శానిటేషన్ ఇష్యూస్ షుడ్ వర్క్ టు ఇంక్రీజ్ కమ్యూనిటీ ఓనర్షిప్ ఆఫ్ ద సిస్టమ్. ఈ పర్టికులర్ ఆర్టికల్ యొక్క మెయిన్ ఎసెన్స్ ఇది. కమ్యూనిటీ ఓనర్షిప్ పెరగాలి అంటే ప్రజలు స్వచ్ఛంగా పార్టిసిపేట్ చేసేలాగా, ప్రజలు ఓనప్ చేసుకునేలాగా, ఇది ప్రభుత్వం పని, మా పని కాదు అనుకునేలాగా ప్రజలు అనుకుంటారు. ప్రజలు దాన్ని మనం మార్చి ఇది మన పని అని వాళ్ళకి ఆలోచన విధానంలో మార్పు తెచ్చేలాగా, వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేసేలాగా ప్రభుత్వం ఆలోచించాలి. As things stand, it is a long road to open defecation free plus status for urban India, since that requires no recorded case of open defecation and for all public toilets to be maintained and functioning. Open defecation free status రావాలి అంటే, ప్లస్ స్టేటస్ రావాలి అంటే ఒక్క వ్యక్తి కూడా బయట ఆలు బయట మల విసర్జన చేస్తున్నారని చెప్పి రికార్డ్ అవ్వకూడదు. అంటే అలా అవ్వకూడదు అంటే ప్రతి ఒక్క టాయిలెట్ కూడా ప్రాపర్ గా ఫంక్షన్ అవుతూ ఉండాలి. మరి ప్రజెంట్ ఫంక్షన్ అవుతున్నాయా? ఫంక్షన్ అవ్వట్లేదు. మెయింటైన్ అవుతున్నాయా? అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? వాటర్ కనెక్షన్ అనేది లేకపోవడం వల్ల సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఈక్వల్లీ ద హై అంబిషన్ ఆఫ్ అచీవింగ్ 100% ట్యాప్ వాటర్ సప్లై in about 4,700 urban local bodies and sewerage and septage in 500 Amrut cities depends crucially on making at least good public rental housing accessible to millions of people. చూడండి, 500 అమృత్ సిటీస్ లో, అమృత్ కోసం ఐడెంటిఫై చేసిన 500 సిటీస్ లో సీవరేజ్, సెప్టేజ్ సరిగ్గా ఉండేలాగా చేయాలి. 4,700 అర్బన్ లోకల్ బాడీస్ లో 100% ట్యాప్ వాటర్ ఫెసిలిటీ ఉండాలి. అంటే అది దేని మీద డిపెండ్ అవుతుంది? మేకింగ్ అట్లీస్ట్ గుడ్ పబ్లిక్ రెంటల్ హౌసింగ్ యాక్సెసిబుల్ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్. రెంటల్ హౌసింగ్ అనేది మిలియన్స్ ఆఫ్ పీపుల్ కి అందుబాటులోకి తేవాలి.
అంటే వీళ్ళు బయట గుడిసెల్లో వాటిలో ఉండేటప్పుడు సిస్టమ్ ఫాలో అవ్వడం చాలా కష్టం. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే యాక్సెసిబుల్ లేదా ఎఫోర్డబుల్ రెంటింగ్ అనేది మాట్లాడుతుంది. అంటే గవర్నమెంటే అపార్ట్మెంట్లు కట్టి తక్కువ రెంట్కి ప్రజలకి అద్దెకి ఇవ్వడం అనమాట. ఈ కాన్సెప్ట్ పైన ఫోకస్ చేస్తే కొంచెం సిస్టమేటిక్ గా మనం చేయగలుగుతాం. ఇప్పుడు అలా కాకుండా కొన్ని ఏరియాస్ లో ఎక్కడ పడితే అక్కడ గుడిసెలు పెట్టేస్తారు అనుకోండి, వాళ్ళు ఏ సిస్టమ్ కిందకి రారు. సో మీకు అంతా ఓపెన్ గానే జరిగిపోతూ ఉంటాయి. అందుకే ఎఫోర్డబుల్ హౌసింగ్ ని అందరికీ యాక్సెసిబుల్ గా తీసుకురావడం, రెంటల్ హౌసింగ్ అట్లీస్ట్ ఇల్లు కట్టలేకపోయినా కనీసం రెంట్ కన్నా ఇచ్చేలాగా చేయగలిగితే ఇష్యూస్ అనేవి రిజాల్వ్ అవుతాయి అనేది ఉద్దేశం. సో వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఆర్టికల్. అండ్ ఇందులో మీరు నోట్ చేసుకోవాల్సిన కీవర్డ్స్ రెండు కీవర్డ్స్. ఒకటి కమ్యూనిటీ పార్ట్నర్షిప్ లేదా కమ్యూనిటీ ఓనర్షిప్, కమ్యూనిటీ పార్ట్నర్షిప్ అని రాసుకోండి. అంటే ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజలు కూడా పార్టిసిపేట్ చేయడం, ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేలా చేయడం సొల్యూషన్ అది. రెండోది వచ్చి సర్క్యులర్ ఎకానమీ. సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటనేది మీకు తెలియాలి. సో అండర్స్టాండ్ దీస్ 2 keywords. That is good enough. Take care. Bye.